ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఇప్పట్లో ఫ్రీడమ్ 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 అని అడుగుతూ ఉంటారు అందరు. నాకు ఫ్రీడమ్ లేదు అని. అయితే ఫ్రీడమ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. మనం ఎప్పుడునూ మనకి ఏది ఇష్టం అవుతుందో మన పేరెంట్స్ దాన్ని ఆపితే తినడం, మనం అది మనకు ఫ్రీడమ్ ఆపేస్తూ ఉన్నారని అనుకుంటాం. అయితే యాక్చువల్ ఫ్రీడమ్ ఇప్పటి ఉండే సొసైటీలో ఏంటి అంటే మనము రైట్ న్యూట్రిషనల్ చాయిసెస్ చేయడం. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకు జంక్ ఫుడ్ ఈజీగా అవైలబిలిటీ ఉంది, ఈజీగా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది, అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి దానికి. సో కాబట్టి మనకు ఇందులో ఇలాంటి ఒక కేజ్లో నుంచి మనం బయటికి రావాలి, నిజంగా మనకు ఫ్రీడమ్ రావాలి అని అంటే మనం రైట్ న్యూట్రిషనల్ చాయిసెస్ మనం చేసుకోవడం వల్లనే ఇట్ ఈస్ ద రైట్ ఫ్రీడమ్ అనమాట. సో ఎవరైతే ఫ్రీడమ్ కావాలని పేరెంట్స్ని అడగడం కానీ, మీకు ఫ్రీడమ్ కావాలి, ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు మాకైతే ఒక బ్రెడ్ తీసుకొస్తే మేము ఆ బ్రెడ్లో అందరికీ ఒక్కొక్క పీసు మాత్రమే వచ్చేది. సో ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నామంటే అయ్యో మనం ఏదైతే సఫర్ అయ్యామో అది మన పిల్లలు సఫర్ అవ్వకూడదు అని అంటే మనం ఏం చేస్తూ ఉన్నాము, అలా ఒక్కటి కాదు తినాల్సింది, వాడు 4 తింటాడా 5 తింటాడా 6 తింటాడా ఇద్దాము అంటే అది మనకు ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా మనం అనుకుంటూ ఉన్నాము మన పిల్లల్ని. యాక్చువల్లీ మనం అక్కడ ఏం చేస్తూ ఉన్నాము, ఆ బ్రెడ్లో ఉండే పదార్థాలు, ఆ ఇంగ్రీడియంట్స్ కనుక చూసుకుంటే ఒక్కటి కూడా ఇట్ ఈస్ నాట్ న్యూట్రిషనలీ హెల్దీ. మన బాడీలో ఉండే సెల్స్ అది ఖచ్చితంగా కోరుకోదు, అది కావాలి అని. అది తినిన తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇన్స్టాంట్ డోపమిన్ కిక్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, బట్ ఆఫ్టర్ దట్ అంటే కొంతసేపటి తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ అది తగ్గుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ద రియల్ ఫ్రీడమ్. ఎస్పెషలీ పేరెంట్స్కి చెప్తూ ఉన్నాను, ఎవరైతే మనం ఇలా అయ్యాము మన పిల్లలకి అలా చేయకూడదు అనే వాళ్ళకి మీరు రైట్ న్యూట్రిషనల్ చాయిసెస్ మీ పిల్లలకి ఇవ్వడమే నిజంగా మీరు చాలా నేర్పించినట్టు, వాళ్ళకి రియల్ ఫ్రీడమ్ మీరు ఇచ్చినట్టు వాళ్ళకి. సో మీరు ఎప్పుడైతే పాటిస్తారో ఆటోమేటిక్ పిల్లలు కూడా పాటించడం జరుగుతుంది. సో మీరందరూ బాగుండాలి. అండ్ ఫ్రీడమ్ అనే వర్డ్కి మీరు అర్థం తెలుసుకుంటూ ఉన్నారు. ఈ కేజ్లో నుంచి మీరు బయటికి రావాలి, ఈ జంక్ ఫుడ్ కేజ్లో నుంచి బయటికి వచ్చి మీరు రైట్ న్యూట్రిషనల్ చాయిసెస్ చేసుకుంటూ రాబోయే ఫ్యూచర్ జనరేషన్ని కూడా మీరు హెల్తీగా తయారు చేస్తూ ఉన్నారని అనుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి, సైనింగ్ ఆఫ్.